నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, అందరూ బాగానే ఉంటారులేండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మీరు అనుకున్న జీవితమే మీరు గడుపుతుంటారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. లాస్ట్ వీడియోలో మీ అందరినీ నేను లైక్స్కి ఒక టార్గెట్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసిన 10 మెంబర్స్ ఆర్ 11 మెంబర్స్కి రిమైనింగ్ వాళ్ళందరికీ ఫ్రీగానే సబ్జెక్ట్ కావాలన్నది అర్థమైంది. ఆ 10 మందికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసి మీరు అడిగినందుకు, లైక్స్ ఇచ్చినందుకు ఆ 11 మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫ్రీగా కావాలన్న వాళ్ళకి ఇంకా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు నాకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు, కామెంటు చేయలేదు, లైక్ ఇవ్వలేదు, కాబట్టి మీకే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఈరోజు వీడియో చూసే ముందైతే అందరికీ మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చాను. హ్యాపీగా నోట్ చేసుకోండి, లేకపోతే మీరు సేవ్ చేసుకోండి, అది మీ ఇష్టం అండి. నేనైతే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను చెప్పాను ఫస్ట్లోనే, మీ అందరికీ ఒక ప్రామిస్ చేశాను. మీరు లైక్స్ ఇచ్చినా, కామెంట్స్ చేయకపోయినా, ఏం చేసినా చేయకపోయినా మీ అవేర్నెస్ కోసం నేను సబ్జెక్ట్ని అయితే ఇస్తాను చెప్తూ వచ్చాను. నేను అలాగే ఇస్తున్నాను, నా మాట పైన నేను నిలబడ్డా. కానీ ఎవరు ఓకే మీ ఇష్టం అండి, సపోర్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఒక చూసినంతసేపులో ఒక తమ్ము ఎంతసేపు ఇవ్వగలరండి? జస్ట్ 1 సెకండ్ కూడా అవ్వదు, కానీ ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈరోజైతే వాస్తు గురించి చెప్పాలనుకుంటానండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఎన్ని కష్టం చేసినా, ఎన్ని కష్టాలు పడుతూ వాళ్ళు పైకి రావాలని చాలా ట్రై చేస్తుంటారు. కానీ అంతా చేసిన తర్వాత చివర్లో వాళ్ళకు సక్సెస్ అనేది రాక చాలా బాధపడుతుంటారు. దానికి రీజన్ ఏంటో వాళ్ళకి తెలీదు. అంటే అన్ని ఎఫర్ట్స్ పెట్టుంటారు, కానీ రిజల్ట్ మాత్రం జీరోలా ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. వాటికి ఏంటంటే వాస్తులో వాళ్ళ ఇంటి మెయిన్ డోర్స్ అనేది ఏ ఎంట్రన్స్లో ఉన్నాయో తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు దాని ఫలితం ఇలా వచ్చిందని అర్థమవుతుంది. అందుకే మీ ఎంట్రన్స్ అంటే మీ హౌస్ ఎంట్రన్స్ గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఓన్లీ ఈస్ట్ ఎంట్రన్స్ గురించి మాత్రమే చెప్తా. అంటే ఈస్ట్ అంటే తూర్పు అండి. అందరికీ మరీ అడుగుతారు, మేడం మాకు తెలుగులో చెప్పండి అని. అలా కాదు, ఈస్ట్ అంటే తూర్పు అండి. ఆ తూర్పు సైడు మీకు ఆ ఫేసింగ్లో మీకు హౌస్ మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్లో 8 డైరెక్షన్స్ ఉంటాయండి. ఆ డైరెక్షన్స్లో ఈస్ట్ 1లో ఎవరికైనా హౌస్ ఉంది అంటే వాళ్ళకు ఫైర్ కానీ, యాక్సిడెంట్స్, ఏదో ఒక బిజినెస్లో కానీ, వాళ్ళు చేసే వర్క్స్లో కానీ నష్టాలు అనేవి బాగా జరుగుతాయండి. యాక్సిడెంట్స్ అంటే అది ఏ విధంగా జరగచ్చు కదా, అగ్ని ప్రమాదాలు జరగచ్చు, మనం లేకుంటే వెహికల్స్ మీద ఎటువంటి ప్రమాదాలైనా జరగచ్చు అండి. యాక్సిడెంట్స్ అంటే ఒక్క విధమనే చెప్పడం కష్టం అవుతుంది. ఎలాగైనా ఏ విధంగా యాక్సిడెంట్స్ అనేది జరుగుతాయి, ఫైర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బిజినెస్లో కానీ, మీరు చేసే జాబులు అంటే ఏ వృత్తి అయినా సరే అండి, నాట్ ఓన్లీ బిజినెస్, మీరు ఏ వృత్తుల్లో కానీ, ఎలాంటి బిజినెస్లో కానీ చేస్తున్న ఈ డైరెక్షన్లో ఈస్ట్ 1 డైరెక్షన్లో మీ మెయిన్ గేట్ ఉంటే మాత్రం, మెయిన్ డోర్ ఉంటే మీరు ఇవన్నీ నష్టపోతారండి. ఇలా జరుగుతుంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నేను చెప్పే ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలని మరి క్వశ్చన్ వేస్తారు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా గూగుల్ ప్లే స్టోర్లో కానీ, iOS అంటే యాపిల్లో కానీ, యాప్ స్టోర్లో వెళ్ళి మీరు అప్లైడ్ వాస్తు వీలని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోండి. అది ఖచ్చితంగా మీకు అందులో కంపాస్ అనేది తెలుస్తుంది. ఆ డైరెక్షన్స్లో మీకు ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా నేను చెప్పే డైరెక్షన్స్లో మీ డోర్ ఉందనేది తెలిసిపోతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ 2 అండి. అంటే తూర్పు సైడు 2వ జోన్లో, అంటే ఈస్ట్ 2 జోన్లో ఎవరి మెయిన్ గేట్ ఉందో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో, అంటే ఎవరైనా కొత్తగా మ్యారేజెస్ అయి ఉంటాయి, లేకుంటే కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇంకా పిల్లలు పుట్టే టైం కూడా వచ్చి ఉండొచ్చు, అలా ఎన్నో ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకు ఎక్కువ అమ్మాయిలు పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉందండి వాళ్ళందరికీ. ఈ ఈస్ట్ 2లో మెయిన్ గేట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాగే అనవసరమైన ఖర్చులు ఎక్కువ వస్తాయి. అది ఎలా వస్తుంది అనేది తెలియదు. ఖర్చు అయితే పెడతానే ఉంటారు, ఎందుకు పెడతారనేది తెలియదు. ఒక్కొక్కసారి మనము అనవసరమైన వస్తువులు కొంటుంటాం, ఏదో చిన్న ఇష్యూస్ వచ్చి డబ్బులు కూడా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ పెరిగిపోతూ వస్తుంటుంది. ఈ ఈస్ట్ 2 జోన్లో ఎవరైనా ఎంట్రన్స్ ఉందంటే ఇలా జరుగుతుంది వాళ్ళకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 3rd అండి. ఈస్ట్ 3లో ఎవరైనా
ఎవరికైనా మెయిన్ డోర్ ఉందేమో చెక్ చేసుకోండి. వాళ్ళకి ఏంటంటే మనీ అంటే డబ్బు పరంగా కానీ ప్రాఫిట్ మంచిగా వస్తుంది. సక్సెస్ అనేది అంటే విజయం అనేది చక్కగా వస్తుందండి. సక్సెస్ మంచిగా ఉంటుంది వీళ్ళకు. ఈస్ట్ 3 జోన్లో ఎవరికైతే మెయిన్ గేట్ ఉందో, అంటే ఇంటి బయట ఉండే గేట్ కాదండి, మనం మెయిన్ డోర్ అనేది ఇంపార్టెంట్. మన ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా, అది ఎలా ఉందనేది చూసుకోవడం అనేది మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ఈస్ట్ 3 జోన్లో ఎవరైతే ఎంట్రన్స్ ఉందో వాళ్ళకైతే మంచిగా ఉంటుందండి. డబ్బు కానీ ఏదైనా సరే లాభాలు కానీ విజయం అనేది సక్సెస్ అనేది కానీ అన్నీ వీళ్ళకు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ 4 అండి, అంటే తూర్పు సైడు 4వ భాగంలో ఎంట్రన్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. వీళ్ళకి ఏంటంటే సమాజంలో కానీ ఇంకా ఎక్కడైనా సరే అండి, వీళ్ళకు అంటే పలుకుబడి అంటారు కదా, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు. అంటే పలుకుబడి ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళకు లిక్విడ్ అమౌంట్ అనేది బాగా వీళ్ళకు బెనిఫిట్గా వస్తుందండి. మంచిగా వీళ్ళు ఇలా పొందుతారండి డబ్బుని, ఇలా లిక్విడిటీగా అంటే ద్రవ్యంగా తీసుకుంటారు. కానీ ఏదైనా కానీ ఇప్పుడు అసెట్స్ ఉంటాయండి కొన్ని, ఏంటి ల్యాండ్ అనేది అది ద్రవ్యం కాదు, అవునా కదా. కాబట్టి లిక్విడిటీ అంటే మనకు క్యాష్ అనేది మన చేతికి వచ్చినప్పుడే అది లిక్విడ్ అమౌంట్ అవుతుంది. కానీ మనకు ఏదో ప్రాపర్టీస్ ఇస్తే అది లిక్విడ్ అమౌంట్ కాదు, ఓకేనా. వీళ్ళు ఇలా అయితే బెనిఫిట్స్ పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ జోన్ అండి 5. ఈస్ట్ 5లో ఎవరికైనా మెయిన్ డోర్ ఉంది అంటే వాళ్ళకి ఏదంటే షార్ట్ టెంపర్, అంటే ప్రతి చిన్నదానికి టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే కోపం ఎక్కువ వచ్చేస్తుంటుందండి. ప్రతి చిన్నదానికి కోపగించుకుంటుంటారు. అసలు ఇంకా ఏమి అనకనే వాళ్ళు ఏదో అనేసుకొని కోపం ఎక్కువ తెచ్చేసుకుంటారు. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇలా ఉంటుందండి ఈస్ట్ జోన్, అంటే ఈస్ట్ 5 జోన్లో ఉన్న ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకు ఈ బిహేవియర్ అయితే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళతోటి కాస్త కష్టం అండి, ఎందుకంటే ప్రతి చిన్నదానికి కోప్పడేవాళ్ళు, అగ్రెసివ్గా వాళ్ళు బిహేవ్ చేస్తే ఎదుటి వాళ్ళకి చాలా హర్ట్ అయిపోతారు. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ మెయిన్ గేట్కి ఏదైనా ఉంటే ఇది చేంజ్ చేసుకునేకి తర్వాత ఏదో ఒక వీడియోలో ఏదో ఒక రోజు నేను రెమెడీస్ చెప్తాను, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ జోన్ 6 జోన్ అండి. ఈస్ట్ 6లో ఎవరైనా మెయిన్ డోర్ మీకు ఉంది అంటే వీళ్ళకు ఎవరితో అయినా సరే అండి, ఏ డీలింగ్స్ చేసినా ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా ఏదో కమిట్మెంట్ అంటూ ఉంటుంది కదా, అది ఎలాంటి కమిట్మెంట్ అయినా సరే అండి, అవి ఫెయిల్యూర్స్ అనేది వీళ్ళు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. అది కాక వీళ్ళు చెప్పే మాటల్లో విశ్వాసం అనేది కంపల్సరీ ఉండదండి. విశ్వసనీయత అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే నమ్మశక్యం ఉండవు వాళ్ళ మాటల్ని. వీళ్ళు ఇచ్చే కమిట్మెంట్స్ అలాగే ఫెయిల్యూర్ అవుతుంటాయి. వీళ్ళు ఇచ్చే మాటల్లో వర్తి అనేది ఉండదు. నాట్ వర్తి అంటాం కదా, అలాంటి వర్తబుల్ వర్డ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉండవండి. ఈ ఎంట్రన్స్లో ఉన్నారు అంటే ఇది వాళ్ళు చేస్తున్నారని కాదండి. ఎందుకంటే మన వాస్తులో ఏదైనా సరే ఆ వాస్తు ఎఫెక్ట్ కానీ వాటి ఇంపాక్ట్ కానీ మన మీద ఖచ్చితంగా పడుతుంది. ఇన్ జనరల్గా మనం ఆలోచించాలంటే ఏదైనా కానీ మనం చేసే కమిట్మెంట్స్ మన వల్ల జరుగుతుంటాయి అని అనుకుంటాము. మనమే తప్పు చేసేవన్నీ గిల్టీ కూడా ఎంతోమంది పొందుతుంటారు. అలా కాదండి, ఒక్కొక్కసారి మన వాస్తు ఎఫెక్ట్ ఉంటుంది, ప్లస్ మనం చేసే ఆ ప్రవర్తన కూడా చేంజ్ అవుతుంటుందండి వాళ్ళకి. ఎందుకంటే ఆ జోన్లోంచి నడుస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేటివి వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంటాయి. అందుకనే అలా జరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ 7 అండి. వీళ్ళు ఏంటంటే ఈ జోన్లో ఎవరికైనా మెయిన్ డోర్ ఉంటే మీ హౌస్కి చాలా డేంజర్ అండి. ఎందుకంటే వీళ్ళకు మనసు అనేది కాస్త కూడా సున్నితత్వం అనేది ఉండదండి వీళ్ళకు. ఎవరికైతే ఈస్ట్ 7 జోన్లో మీ ఎంట్రన్స్ ఉందంటే వీళ్ళకు ఆ మనస్తత్వం ఉండదు. అలాంటి మనస్తత్వం లేని వాళ్ళు సున్నితత్వం కొద్దిగానే ఉండాలండి మనిషి కన్నా తర్వాత. అది లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన పక్కన ఉండేవాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే కాస్త చాలా హర్ట్ అయితే అవుతారు. ఎందుకంటే సున్నితత్వం లేకుండా మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మాటలతోనే అదేదో బాణంలో గుచ్చుకుంటాయంటారు కదా, అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డోర్ ఉంటే మరీ డేంజర్ అనిపిస్తుంది. కాబట్టి దీనికి కూడా రెమెడీ చేసుకోవాలండి. లాస్ట్ జోన్ అండి, ఈస్ట్ జోను 8, అంటే ఈస్ట్ 8 జోను. ఇలా మెయిన్ ఎంట్రన్స్ ఉంటే ఏమవుతుందో చూడండి. వీళ్ళకు కూడా యాక్సిడెంట్స్ అవుతాయండి. చెప్పా కదా, యాక్సిడెంట్స్ అనేటివి ఎలాగైనా అవ్వచ్చు. మనం ఏదైనా అనుకుంటే కదా, ఓన్లీ వెహికల్స్లోనే అనుకోవడం కాదు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న అనుకోకుండా ఏదో ఒకటి తగిలి కానీ తగలడంతో అది ఎక్కడో తగిలి చాలా ఎఫెక్ట్గా అలా చనిపోవడము జరిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ చనిపోతారని చెప్పట్లేదు నేను, జస్ట్ యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతాయి అని చెప్తున్నాను అంతే.
ఓకే. అలాగే డబ్బు పరంగా చాలా అంటే చాలా నష్టాలైతే పొందుతారండి. ఫినాన్షియల్ లాసెస్ అనేటివి చాలా హెవీగా ఉంటుంది వీళ్ళకు. ఓకే. అలాగే ఈ డోర్‌లో అంటే ఈ డైరెక్షన్‌లో ఈస్ట్ 8 జోన్ డైరెక్షన్‌లో ఎవరు మెయిన్ గేట్ ఉందో ఎంట్రన్సు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుందండి. ఇలాగా ఈ 8 జోన్స్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సౌత్ జోన్ గురించి చెప్తాను. ఈరోజైతే ఈస్ట్ జోన్ గురించి చెప్పాను. చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. ఓకేనా అండి? సపోర్ట్ ఇవ్వడము లేదనేది మీకే వదిలేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.